సో, మిథున రాశి వారికి ఏడాది ప్లస్సా? మైనస్సా? మిథున రాశి వారికి సగం మంచి, సగం చెడు 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే గురుడు ఇక్కడ ప్రభావం. శని యొక్క ప్రభావం బాగుంది. హ్మ్. రాహుకేతువులు పర్వాలేదు. రాహు వచ్చేసేసి భాగ్యంలో ఉన్నా కూడా కేతువు తృతీయంలో ఉన్నాడు. మిగతా గ్రహాలు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఆదాయం వచ్చేసి 8, ఖర్చు 11, రాజపూజ్యం 1, అవమానం 7. అయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరం గమనిస్తే చెప్పుకోదగ్గ మార్పుల్లో జూన్ తర్వాత వచ్చే మార్పులు చాలా మంచి మార్పులు. హ్మ్. ఎందుకంటే మొదటి 2 నెలలు ఇప్పుడు మార్చి అయిపోతుంది. 19 నుంచి ఉగాది కదా! ఏప్రిల్, మే, జూన్ దగ్గర నుంచి వీళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. అక్టోబర్ వరకు ఉంటుంది. అంటే గత 2 ఏళ్లుగా గురుడు వీళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ వచ్చాడు. హ్మ్. కొంతమంది ఉన్నత స్థాయి నుంచి ఒక్కసారిగా కింద పడ్డారు. అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఎలా అంటే కొండ శిఖరం మీద నుంచి అగాధంలో పడిపోయినట్టు అయిపోయింది లోయలో. జారి పడినట్టా? లేకపోతే లో వాళ్ళకే వాళ్ళే దూకినట్టా? వాళ్ళకి వాళ్ళు పడిపోయారు. ఏదైతేనే విధి అనేది వాళ్ళ జీవితంలో హ్మ్. అత్యున్నతమైన పతనాన్ని శాసించింది. హ్మ్. తద్వారా ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని, మర్యాదలు, అధికారాన్ని, తర్వాత గొప్పదైనటువంటి యోగాన్ని కోల్పోయారు. ఎందుకంటే గురుడు ఒక్కడ బాలేడు. ఏయంలో ఉన్నాడు, హ్మ్. దెబ్బకొట్టాడు. రాశిలో వచ్చాడు, ఇంకా దెబ్బకొట్టాడు. మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు, మళ్ళీ ఇబ్బందులు ఇచ్చాడు. హ్మ్. ఇలా గమనించుకుంటే గురువు యొక్క స్థితి మిథున రాశి వారిని జీవితాన్ని అతలాకుతం అస్తవ్యస్తం చేసేసింది. అంత దారుణమైన పరిస్థితుల్లోంచి ఒక్కసారిగా మీ యొక్క ప్రాధాన్యతలు పెరుగుతున్నాయి. మళ్ళీ మీకు గౌరవం వస్తుంది. పూర్తిగా మారుతుందా? కొంచెం మారుతుందా? 100% మారుతుంది. చాలా మారుతుంది. హ్మ్. ఇక్కడ ఒకటండి, మిథున హ్మ్. రాశి వాళ్ళకు గురుడు పడగొట్టేది ఎంత యథార్థమో, ఈ సంవత్సరం గురుడు పాలిత సంవత్సరం. అంటే గురుడు ఈ సంవత్సరానికి రాజు. అలానే గురుడు ఈ సంవత్సరం జగర్ లగ్నం, వర్ష లగ్నం గురుడు యొక్క ఆధీనంలో ఉన్నాయి. అందువల్ల గురుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, వాళ్ళకు ఎంత తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇచ్చాడో, మళ్ళీ అదే విధంగా యోగాన్ని మళ్ళీ తిరిగి నిర్మించడం ప్రారంభిస్తాడు. హ్మ్. మళ్ళీ పురోగమనాన్ని సూచిస్తున్నాడు. హ్మ్. తద్వారా ఏంటంటే మిథున రాశి వారికి జరిగినటువంటి తీవ్రమైన అవమానాలు, నష్టాలు, పతనాలు, వాటన్నిటి నుంచి మళ్ళీ నేను నిలదొక్కుకోగలను, నేను మళ్ళీ నా యొక్క పూర్వ వైభవాన్ని సాధించుకోగలుగుతాను అనే నమ్మకాన్ని గురుడు కలిగిస్తాడు.